ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ నగరానికి తోడుగా మరో సిటీని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ప్లాన్ లో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. అయితే పెట్టుబడులు కంపెనీలు రావడమే కాదు, ఓ పెద్ద ఫిలిం స్టూడియో కూడా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతోందట. ఓ టాలీవుడ్ హీరో, ఇంకో బాలీవుడ్ హీరో ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారట. ఇంతకు ఎవరా ఇద్దరు హీరోలు? ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియోకు జరుగుతున్న కసరత్తు ఏంటి? ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ శివారులో అత్యద్భుతంగా డెవలప్ కాబోతున్న మరో నగరం. అలాంటి ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న వేళ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఒకటి జరుగుతోంది. అదే ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియో. ఇప్పటికే ఓ పెద్ద హీరో ఆధ్వర్యంలో నడుస్తోన్న ఓ సినిమా స్టూడియో ఫ్యూచర్ సిటీకి తరలి వెళ్లబోతోందన్న టాక్ వినిపిస్తోంది. మరో బాలీవుడ్ హీరో కొత్తగా ఫిల్మ్ స్టూడియోను నిర్మించబోతున్నాడన్న టాక్ బయలుదేరింది. గ్లోబల్ సమ్మిట్ లో అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోను తరలిస్తామని ప్రకటన చేయడంతో రామోజీ ఫిల్మ్ సిటీ మాదిరిగా కడతారేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగార్జునతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా పెద్ద స్థాయిలో ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నాడట. దాని వర్క్ స్టార్ట్ అవబోతున్నట్లు టాక్. అయితే కొత్తగా ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోను నిర్మిస్తారా, లేకపోతే బంజారా హిల్స్ నుంచి పూర్తిగా తరలిస్తారా అన్నది క్లారిటీ లేదు. అన్నపూర్ణ స్టూడియోను కట్టినప్పుడు ఆ ఏరియా అంతా కొండలు, గుట్టలు, అతి కష్టం మీద నిర్మాణాలను పూర్తి చేశారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అత్యంత బిజీ ఏరియాల్లో ఒకటి. ఆ ల్యాండ్ వేల కోట్ల కాస్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తరలించేలా ఏమైనా ఒప్పందం చేసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తరలిస్తే మాత్రం సినిమా హబ్ గా మారడం ఖాయమంటున్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో రాచకొండ దగ్గర ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం కసరత్తులు జరిగాయి. కానీ ముందడుగు పడలేదు. మరి అన్నపూర్ణ స్టూడియో ఫ్యూచర్ సిటీకి తరలిస్తారా, లేక అక్కడే కొత్త స్టూడియో కడుతారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. లేకపోతే అజయ్ దేవగన్ తో కలిసి నాగార్జున సినిమా హబ్ లాగా ఏదైనా ప్లాన్ చేస్తారా అనేది వేచి చూడాలి.